కేసీఆర్ పైన ఏ పర్సెప్షన్ అయితే ఉందో జగన్ అందుబాటులో ఉండడు, పార్టీ ఎమ్మెల్యేలకే దొరకడు. అది నిజమాబద్ధమా తర్వాత సంగతి. నేనేమి నాకేమి ఎప్పుడు అవసరం రాలే కనుక నేనేం కలిసింది కాదు. కానీ పబ్లిక్ పర్సెప్షన్ చేస్తున్నాను. పొలిటికల్ పర్సెప్షన్ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటంటే యాక్సెసిబిలిటీ, అందుబాటులో ఉండడు అనేది ఒక ప్రధానమైన అంశం. సో అక్కడ అది నెగిటివ్. రెండవది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ కూడా వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్, అక్కడ కూడా బాగా దూరం చేసుకున్నారు. మూడవది అమరావతి ఫ్యాక్టర్లో అనవసరపు తలగొక్కున్నాడు. దాంతో అదనంగా ఆయన కలిసి వచ్చిన అంశం ఏమీ లేదు. సో అదొక ప్రధానమైన అంశం. నాలుగవది ఏంటంటే ఈ కక్ష సాధింపు రాజకీయాలు. అంటే ప్రతిపక్షాన్ని వెంబడిస్తున్నాడు, వేటాడుతున్నాడు అనే భావన కలిగింది. మీకు ఒక ఉదాహరణ చాలు. కృష్ణానది ఒడ్డున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్ కూల్చేసి కలెక్టర్ల మీటింగ్ పెట్టి అప్పుడు ఏమన్నాడు, ఇక కృష్ణానది తీరాన ఉన్న ఎంక్రోచ్మెంట్లు అన్నీ కూలుస్తాను. ఇంతవరకు ఒక్కడు కూల్చాడు, ఒక్క ప్రజావేదికనే కూల్చాడు. ఎప్పుడు కూడా ప్రజలు ఏమంటారంటే నీ రాజకీయ కక్షలకు ప్రాధాన్యత ఇవ్వరు, ప్రజలు నాకేం జరుగుతుందని ఆలోచిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు పైన చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వని సెక్షన్లో కూడా కొంత సానుకూలత వచ్చింది. అయితే అది ఓటింగ్గా మారుతుందా అనేది ఒక క్వశ్చన్ ఉంది, అది మన తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ తన ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్, ఎక్సెసివ్గా ఎనర్జీ, ఫోకస్ ఈ కక్ష సాధింపు రాజకీయాలపైన చేయడం కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా మారుతుంది. దీంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్లో ఉండేటువంటి మనం సందర్భంగా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఆ వెల్ఫేర్ స్కీమ్స్లో ఉండేటువంటి ఇన్కన్సిస్టెన్సీస్, పరిమితులు, లోపాలు కూడా ఒక ఫ్యాక్టర్. అన్నిటికీ మించి తెలంగాణలో డెవలప్మెంట్ అయింది వెల్ఫేర్ కూడా కంబైన్. అందుకే మీకు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్కు భారీగా ఓటింగ్ వచ్చింది. అర్బన్ ఓటర్ క్లియర్గా బీఆర్ఎస్ వైపు ఎక్కువ మొగ్గు చూపాడు. రిచర్ సెక్షన్స్ బీఆర్ఎస్కి ఎక్కువ మొగ్గు చూపారు, కానీ లోయర్ మిడిల్ సెక్షన్స్ కాంగ్రెస్ చూపారు. కానీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు. అదొక పెద్ద ఛాలెంజ్గా ఉంది. అంటే వెల్ఫేర్ పైన కేంద్రీకరించడం వల్ల డెవలప్మెంట్ లేదన్న భావన సార్వత్రికంగా ఉంది. అది ఇలా కొన్ని బలాలు, బలహీనతలు రెండు ఇద్దరికీ ఉన్నాయి. రైట్. ఇక మనకి తెలంగాణలో చూసాం కొన్ని చోట్ల ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఓడిపోయారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది? యాంటీ ఇన్కంబెన్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే 11 మందిని మార్చారు, ఇంకొక 60 మందిని మొత్తం కూడా మారుస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడైనా అక్కడైనా కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత. ఈ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత తెలంగాణలో కూడా 40 మంది ఎమ్మెల్యేల పైన ఆ రకమైన పరిస్థితి ఉండే. అక్కడైతే ఇంకా అదే 40-50 మంది అంటే అక్కడ సీట్లు కూడా ఎక్కువ కనుక. సో ఆడ సీట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 170 సీట్లు, ఇక్కడ 119 సీట్లు. ఇక్కడ వైసీపీ 150 గెలిచింది. అందువల్ల డెఫినెట్గా ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి అక్కడ ఉంది. తేడా ఏంటంటే ఈ ఎలా డీల్ చేస్తావు దీని అనే దాంట్లో కేసీఆర్ వ్యూహానికి, జగన్ వ్యూహానికి మౌలికంగా తేడా ఉంది. ఇద్దరికీ కూడా ఒక ఛాలెంజ్ వస్తుంది, ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఛాలెంజ్ ఏంటి అంటే వీళ్ళను మారిస్తే వాళ్ళు అల్లరి చేసి, గోల చేసి, పార్టీ మార్చి, రాజకీయంగా రచ్చ చేసి డిస్టర్బ్ చేస్తారు. సో వాళ్ళను మార్చితే కొన్నిసార్లు ప్రజల్లో సానుకూలత రావచ్చు. ఇలా రెండు ఉంటుంది. అంటే మారిస్తే లాభమా నష్టమా అనే ధర్మ మీమాంస నాయకులకు ఉంటుంది. కేసీఆర్ కూడా ఈ మీమాంస ఉండి చివరకు కేసీఆర్ నమ్మింది ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నమాట నిజం. ఈవెన్ కేసీఆర్ కూడా రియలైజ్ అయ్యాడు. కేటీఆర్ అయితే బహిరంగంగానే ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఈ ఎమ్మెల్యేలను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే చాలా నియోజకవర్గాల్లో పోటీ పెరిగి వీళ్ళందరూ పార్టీ మార్చి నానా బీభత్సం చేసి పార్టీ వ్యక్తికి ఇక ఓడిపోతుందన్న వాతావరణాన్ని ఎక్కడ తీసుకొస్తారో, పొలిటికల్ అట్మాస్ఫియర్ చెదిరిపోతుంది అనే ఆందోళనతో ముట్టుకోలే. దాంతోపాటు కేసీఆర్కు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే తన పట్లున్న సానుకూలత ఎమ్మెల్యేల పట్లున్న ప్రతికూలతను అధిగమిస్తుంది అని. అందువల్ల ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చలే. ఇది కేటీఆర్ ఓపెన్గా చెప్పాడు, ఎమ్మెల్యేల మార్చుంటే మేము 100 సీట్లు గెలిచేవాళ్ళం అని కూడా ఎలక్షన్ల ముందు చెప్పాడు, ఎలక్షన్ తర్వాత కూడా కాదు. కానీ జగన్ కేసీఆర్ అనుభవం నుంచి నేర్చుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ మార్చింది, కేరళలో సిపిఎం మార్చింది, గుజరాత్లో బీజేపీ కూడా మార్చింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ మార్పుకు రెడీ అవుతున్నాడు. కొంతమంది టికెట్లు ఇవ్వడు, కొంతమందిని ఎంపీలకు పంపిస్తాడు, కొంతమంది నియోజకవర్గాలు మారుస్తాడు. ఇందులో రకరకాల డైమెన్షన్స్ ఉండబోతున్నాయి. క్షేత్రస్థాయిలో
ఆ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడే కాదు, వ్యతిరేకత లేకపోయినా మరో అభ్యర్థి గనక సామాజిక కోణంలో సామాజిక సమీకరణలో గనక ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మార్చేస్తున్నాడు. సో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం వల్ల మార్పు అనేది చూస్తారు. సో కొత్త అభ్యర్థి వస్తాడు, జగన్ చూసి ఓటేయచ్చు అనే ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే జగన్ పట్ల ఓటేయడమే కాకుండా ఆ ఎమ్మెల్యే అంటే ఎలా ఓటేస్తారనే ఓటింగ్ ఛాయిసెస్ మనం స్టడీ చేస్తే గొప్పది ఏంటంటే, మొదటి ఫ్యాక్టర్ ముఖ్యమంత్రిని చూసే. మనది ఇప్పటికీ కూడా ఓవర్వేమింగ్గా చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ని చూసి ఓటేస్తున్నారు, పార్టీని చూసి ఓటేస్తున్నారు. అంటే పార్టీ నాయకుడు, ఈ రెండు ఒక ప్రధానమైన అంశం. దాని తర్వాతే ఎమ్మెల్యే అభ్యర్థి, దాని తర్వాత ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్, కులాలు, రకరకాల అంశాలు. సో అందువల్ల ఎమ్మెల్యే సీఎం ఫ్యాక్టరు, పార్టీ లాయాలిటీ అనేది కామన్. అందువల్ల దానికి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అనేది ఎమ్మెల్యే పట్ల ఉన్న అనుకూలత, వ్యతిరేకత. ఇంకొకటి, అందువల్ల ఎమ్మెల్యే మార్చడం ద్వారా కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించవచ్చు అన్నది జగన్ వ్యూహంలాగా కనబడుతుంది. ఖచ్చితంగా అదే కనిపిస్తుంది.